పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే నార్త్ అమెరికాలో అసలు ఇప్పటివరకు కలెక్షన్లు ఎలా ఉన్నాయి, నార్త్ అమెరికాలో రికార్డ్ని బద్దలు కొట్టిందా లేదా, అసలు నార్త్ అమెరికాలో పుష్ప 2 పరిస్థితి ఏంటనేది మనం పూర్తిగా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా విడుదలైనప్పటి నుంచి కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ పాత రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొడుతూ వెళ్తూ ఉంది దూసుకుంటూ. అయితే నార్త్ అమెరికాలో పుష్ప 2 ఏ రికార్డులను క్రియేట్ చేసింది, ఇప్పటివరకు నార్త్ అమెరికాలో పుష్ప 2 ఎంత కలెక్ట్ చేసింది, అసలు నార్త్ అమెరికాలో పుష్ప 2 పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? సో మనం చూసాం మొదటి రోజు నుంచి కూడా వరల్డ్వైడ్గా చూసినప్పుడు పుష్ప 2 సృష్టిస్తున్నటువంటి సునామీ, కలెక్షన్ల సునామీ గురించి మనం అంటున్నాం. అది రకరకాల పేర్లు పెడుతున్నారు. కొంతమంది సునామీ అంటున్నారు, కొంతమంది హరికేన్ అంటున్నారు, అట్లా రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు. అంటే ఆ స్థాయిలో మొదట మనం ఏదైతే మానియా గురించి మాట్లాడుకున్నామో ఆ మానియా వరల్డ్వైడ్గా అయితే కనిపిస్తూ ఉంది. మొదటి రోజు రికార్డుని, వరల్డ్ వైడ్ రికార్డుని బద్దలు కొట్టింది. అలాగే హిందీ బెల్ట్ రికార్డుని బద్దలు కొట్టింది. సో అలాగే రెండో రోజు కూడా హిందీ బెల్ట్లో 50 పైనే, అంటే 57 కోట్లు ఎంతో చేసింది. సో రెండో రోజు కూడా అలా చేసినటువంటి మొట్టమొదటి సినిమాగా కూడా ఒక రికార్డు సెకండ్ డే. మూడో రోజు చూసుకుంటే మొదటి రోజుకు మించి వచ్చినాయి కలెక్షన్స్. సో అవి చూసి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే బాలీవుడ్డే తెల్లబోతూ చూస్తూ ఉంది. సో ఆ రేంజ్లో కలెక్షన్ రాబడుతుంది. 4 రోజుల్లోనే 285 కోట్లు నెట్ అంటే వాళ్ళకి ఒక అన్బిలీవబుల్ థింగ్ అది. అంటే మొదటి రోజు కంటే మూడో రోజు కంటే 4వ రోజు ఎక్కువ రావటం అనేది. సో మొదటి ఈ 4 రోజులు అంటే రోజు రోజుకి ఏ సినిమాకైనా కలెక్షన్లు తగ్గుతూ ఉంటాయి గ్రాడ్యువల్గా. అవును. కానీ పుష్ప సినిమాకి గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉన్నాయి. అదొక రికార్డుగా కూడా చెబుతున్నారు. అవును. సో ఇది అంటే హిందీ బెల్ట్లో మనకి మొదటి నుంచి గమనిస్తే వాళ్ళకి ఒక అలవాటు ఉంది. వాళ్ళకి మనలాగా మొదటి రోజే మొత్తం థియేటర్లన్నీ వేసేరు వాళ్ళు గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోతారు. సో పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఆటోమేటిక్గా షోస్ పెరుగుతాయి. ఎగ్జాక్ట్లీ పుష్పకి జరిగింది అదే. ఓకే. సో మొదటి రోజు ఏదైతే 72 కోట్లు అనుకుంటా, ఇది 65, అది 72 కోట్లు కదా. రెండింటికి దాదాపు 7 కోట్ల డిఫరెన్స్ ఉందని చెప్పుకున్నాం కదా. సో అది అన్బిలీవబుల్ థింగ్ వాళ్ళకి. ఆ నైట్ అది వచ్చిన తర్వాత ఇంకా షోస్ సంఖ్య పెరిగాయి. సో దానివల్లే వాళ్ళకి మూడో రోజు 4వ రోజు ఇంకా మించిన, అంటే మొదటి రోజు మించినటువంటి కలెక్షన్లో అక్కడ చూసే. ఇక్కడ ఓన్లీ ముంబై కాదు, అక్కడ దాన్ని పుష్ప 1ని దాని మీద ఆదరణ చూపుతుంది. ముంబై మహారాష్ట్ర పాకెట్ మాత్రం ఒకటే కాదు, ఎక్కువగా చూసుకుంటే బీహారు, రాజస్థాను, ఇటువైపు హర్యానా, ఆ బెల్ట్ అంతా కూడా దాన్ని ఓన్ చేసుకుంటా ఉన్నారు. అంటే మాస్ పాకెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో ఈవెన్ ఢిల్లీలో కూడా చాలా బాగా కలెక్షన్స్ ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి అంటే అది దాని పొటెన్షియల్ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకున్నారు. పుష్ప అనే రోల్ని, క్యారెక్టర్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సో మామూలుగా అయితే మనకి సాధారణంగా స్మగ్లర్ అంటే నేరస్తుడు అంటే మనకు విలనే. సో ఒక విలన్ క్యారెక్టర్ని తెర మీద హీరోయిక్గా చూపించడం. సో మనకి పోలీస్ ఆఫీసర్లు అంటే హీరోలు, ఆ పోలీస్ ఆఫీసర్ని విలన్గా చూపించడం రివర్స్ కదా ఇక్కడ. సో ఒక నేరగాడేమో బయట మామూలుగా ఎర్రచందనం స్మగ్లర్ అంటే ఖచ్చితంగా కనిపిస్తే అసలు ఎన్కౌంటర్ కూడా చేసేస్తూ ఉంటారు పోలీసులు. అలాంటి పోలీసులకి మొదటి శత్రువులుగా భావించే వాళ్ళలో ఈ స్మగ్లర్లు ఒకళ్ళు అయితే, సో అటువంటి వాడిని తీసుకెళ్ళి హీరోగా నిలబెట్టడం, ఇది మాస్ పాకెట్లకి మధ్యప్రదేశ్, ఈ బీహార్ బ్యాచ్లు వీళ్ళందరికీ కూడా అది బాగా నచ్చేసినట్టుంది బాగా. అందుకని వాళ్ళు బాగా ఆదరిస్తున్నారు. అక్కడ ఎక్కువగా ఉండాలి సింగిల్ స్క్రీన్స్ అనేవి, అక్కడ మొత్తం ఫుల్స్ అవుతున్నాయి అక్కడ సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా. అలా వాళ్ళు అక్కడ అందుగురించే రికార్డులు ఇప్పుడు ఈ 4 రోజుల్లో 285 కోట్లు ఏంది నెట్. అది వాళ్ళకి అసలు అంటే అందుకని అమితాబ్ బచ్చన్ లాంటాడు ఇతని పనితనం ఇది చూసి అతను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అవును. అది ఒక అంటే తను సాధించినటువంటి ఒక గొప్ప విజయం అనుకోవాలి. అల్లు అర్జున్ సాధించినటువంటి, ఒకప్పుడు ప్రభాస్దే గొప్ప అనుకున్నాం. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో అక్కడ హిందీ బెల్ట్లో
ఇప్పుడు అల్లు అర్జున్ సృష్టిస్తున్నటువంటి బీభత్సం ఏదైతే ఉందో అది ఇంకొక అద్భుతంగానే అని మనం చెప్పుకోవాలి. సో తెలుగు నాట కంటే కూడా హిందీ బెల్ట్ ఎక్కువగా, ఈవెన్ తెలుగులో కూడా చూసుకుంటే ఇప్పుడే మనకు ఒక సమాచారం అందింది. 4వ రోజు ఇప్పుడు దాకా కల్కి పేరట మీద ఉంటే సింగిల్ డే, నేను 4th డే సినిమా రిలీజ్ అయిన తర్వాత 4th డే ఇప్పటిదాకా కల్కి పేరు మీద ఉన్నటువంటి ఆ రికార్డుని ఇప్పుడు ఇది బద్దలు చేసింది. ఏపీ తెలంగాణ వరకు సంబంధించి అది 25 కోట్లది, ఇప్పుడు 27 కోట్ల చిల్లర, రెండింటికి 2 కోట్లు తేడా ఉందని చెప్పి ఇప్పుడు మనం సమాచారం ఇప్పుడు వచ్చింది ట్రేడ్ వర్గాల నుంచి. సో ఇది ఇప్పుడు మరి నార్త్ అమెరికాలో మనం మాట్లాడుకుంటున్నాం. నార్త్ అమెరికాలో మొదటి రోజు కల్కి రికార్డుని దాటలేకపోయిందని చెప్పేసి విన్నాం. ఎందుకంటే అది 5.5 మిలియన్, అందులో 3.9 మిలియన్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 మిలియన్ వచ్చేసి ప్రీమియర్స్ ద్వారా వచ్చింది, నార్మల్ షోస్ ద్వారా 1.5 మిలియన్, అట్లా 5.5. కానీ ఇది వచ్చి మొత్తం కలిపి నార్మల్ షోస్, రెగ్యులర్ షోస్ ప్లస్ ప్రీమియర్స్ కలిసి 4.4 మిలియన్ దగ్గర ఆగిపోయింది ఇది. సో కల్కి రికార్డుని దాటలేకపోయిందని మొదట చూసాం. సో ఇప్పుడు చూసుకుంటే 4 రోజుల వరకు చూసుకుంటే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం లేటెస్ట్ అది కూడా కల్కిదే రికార్డు ఉంది. ఇప్పటికీ కూడా $11 మిలియన్ రికార్డు ఉంది అని చెప్పేసి వస్తుంది. ఇది 9.5 దాకా వచ్చింది. యాక్చువల్గా 3 డేస్లో 8 మిలియన్ అనుకుంది, ఇప్పుడు 4th డే ఇంకా 1.5 మిలియన్ యాడ్ అయింది. సో ఖచ్చితంగా ఏదైతే మనకి ఇండియన్ కరెన్సీలో 100 కోట్లు అని చెప్పేసి దీన్ని అంచనా వేశారు. అంటే ఆల్మోస్ట్ $12 మిలియన్ దీని బిజినెస్ వాల్యూ ఓవర్సీస్లో, నార్త్ అమెరికా అండ్ కెనడా. సో ఇప్పుడు చూస్తే ఈజీగా దాన్ని దాటేటట్లు కనిపిస్తుంది. ఇంకా $2.5 మిలియన్ వస్తే అది అయిపోతుంది. అంటే నాకు తెలిసి ఈ ఫస్ట్ వీక్ లోపల అది అయిపోతుందేమో అని అనిపిస్తుంది. సో సెకండ్ వీక్లో ఖచ్చితంగా నార్త్ అమెరికాలో కూడా లాభాలు ఖచ్చితంగా చేతికి అందుతాయి డిస్ట్రిబ్యూటర్లకి. వేరేజ్ మనకి వచ్చేటప్పటికి, ఇండియాలో వచ్చేటప్పటికి ఒక ఆంధ్రప్రదేశ్లో ఆశించిన రీతిలో కలెక్షన్స్ లేవు. సో ఎందుకు లేవు? మనం ఎందా చెప్పుకున్న ఈ 4th డే రికార్డు కూడా నైజాంలో తెలంగాణ ఏరియాలో ఉన్నటువంటి కలెక్షన్స్ని బట్టే ఇది అంత కలెక్షన్ వచ్చింది. ఏపీలో రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి సామాజిక వర్గాల మధ్య, అలాగే మెగా ఫ్యాన్స్ దీన్ని బాయ్కాట్ అని పిలిపివ్వటం, ఇలాంటివన్నీ కూడా జన సైనికులు దూరంగా ఉండటం, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పనిచేస్తుండటం వల్ల అక్కడ తక్కువగా ఉన్నాయి. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో మరి దాని ప్రభావం కనిపిస్తూ ఉందని చెప్పేసి తెలుస్తుంది. అలాగే తమిళనాడు, యాక్చువల్గా తమిళనాడులో అంత ఎందుకు ఎక్కువ పెట్టారో తెలియదు. కర్ణాటక మించి అక్కడ దాదాపు 20 కోట్ల పైన ఎక్కువ పెట్టారు, 50 చిల్లర పెట్టారు. అందువల్ల అక్కడ తక్కువ కనిపిస్తుంది. ఈవెన్ కేరళ, తమిళనాడు కలిపి చూసినా కానీ దరిదాపుల్లో కర్ణాటక ఒక స్టేట్ని చూసుకుంటే కర్ణాటక ఆల్రెడీ దాదాపు ప్రాఫిట్ జోన్లోకి వచ్చేసింది. బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్లో 4 రోజుల్లోనే అది అయిపోయింది అంది. సో ఇది ఈ 3 అంటే ఏపీ, తమిళనాడు, కేరళ, ఈ 3 తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఇది వీరవిహారం చేస్తుందనే చెప్పాలి. సో నార్త్ అమెరికాలో కూడా కొంచెం అంటే రికార్డులు క్రియేట్ చేసి ఉండకపోవచ్చు కానీ బట్ అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి వెళుతుంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ని బట్టి మనకు తెలుస్తున్నటువంటి విషయం. మరి చూడాలి ఇక లాంగ్ రన్లో మరి కల్కిని బీట్ చేస్తుందా లేదా ఫుల్ రన్లో అనేది మనం, అంటే ప్రస్తుతం బాగానే ఉంది, సస్టైన్ అవుతుంది. ఏదైతే ఉందో కలెక్షన్ల ట్రెండ్ ఏదైతే ఉందో అది సస్టైన్ అవుతుంది, బాగానే వెళ్తుంది, గ్రోత్ బాగానే ఉంది. కాకపోతే వర్కింగ్ డేస్లో ఎడుదిరిగి తగ్గుతాయి అన్నీ కూడా. సో అది కల్కి కంటే తగ్గుతుందా ఆ గ్రోత్, లేదా బాగానే ఉంటుందా అనే దాని మీద దాని ఫుల్ రన్ అనేది ఆధారపడి ఉంటుంది. చాలామంది అయితే ఇప్పుడు ఎలా ఉన్నా కానీ లాంగ్ రన్లో కల్కిని దాటేస్తుంది అని చెప్పేసి కూడా నమ్ముతూ ఉన్నారు. ఓకే, చూద్దాం ఏమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.